నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, టారో కార్డ్ రీడర్, ఆస్ట్రాలజర్, అలాగే వేదిక్ న్యూట్రిషనిస్ట్ వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. బాగున్నారా? సక్సెస్ దీని చుట్టూనే పరుగులు తీస్తూ ఉంటుంది ప్రపంచం మొత్తం కూడా. సక్సెస్ఫుల్ గా ఉన్నటువంటి మనిషికి ఉండే వాల్యూ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అన్సక్సెస్ఫుల్ గా ఉండి ఎంత టాలెంటెడ్ గా ఉన్నా మేక్స్ నో సెన్స్. ఎంతో కొంత అంటే అందుకే పెద్దవాళ్ళు అంటారు, ఆవగింజంత అదృష్టం కూడా తోడు అవ్వాలి నీ కష్టానికి అంటూ ఉంటారు. సో సక్సెస్ కి డెఫినెట్ గా ఒక హార్డ్ వర్క్ కి డెఫినెట్ గా ఒక లక్ కూడా మనకి ఫ్యాక్టర్ అవ్వాలి, ఎంతో కొంత కలిసి రావాలి. మరి మనం సక్సెస్ అవ్వాలి, అది ఏదైనా కానీ, ఉద్యోగం కోసం, ఉద్యోగ విషయంలో అనొచ్చు, లేకపోతే అసలు లైఫ్ లో రకరకాల అబ్స్టాకిల్స్ ఉన్నాయి, వాటి నుంచి బయటపడాలి, సక్సెస్ రావాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది మంజ గారు? అంటే ప్రతి మనిషికి నార్మల్ గా మనం చూస్తే ఏదో టూ మచ్ ఆఫ్ జ్ఞాన్ అని కాకుండా సక్సెస్ డెఫినేషన్ ఇస్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీబడి. ఒక్కొక్కరికి సక్సెస్ ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ కంటెంటెడ్ గా ఉన్నాను ఈ లెవెల్లో, బట్ నాలాంటి ఇంకొకరికి ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఉంటుంది. సో అది వాళ్ళకి సక్సెస్. అయితే మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ భగవంతుడి ఆశీర్వాదము మన జాతకంలో ఉన్న రాశిచక్రం ప్రకారం మనం ఏం అయితే చేయాలనుకున్నా అవి డెఫినెట్గా చేస్తూ ఉంటాం. చాలా మంది విషయాలలో అన్నీ బాగున్నా కూడా వాళ్ళ శ్రమ వాళ్ళన్నీ చేసిన అన్ని రకాలుగా బాగుంటాయి. ఎడ్యుకేషన్ బాగుంటుంది నువ్వు అన్నట్టుగా, తెలివితేటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఏంటంటే వాళ్ళకి రావాల్సిన సక్సెస్ రావాల్సిన టైంలో వాళ్ళకి రాదు. వస్తుంది కానీ ఎప్పుడో వస్తుంది. 20 ఏళ్ళకి రావాల్సింది 40 ఏళ్ళకి వస్తుంది. సో అట్లా డిలేస్ ఉంటూ ఉంటాయి అన్నమాట. అయితే ఫస్ట్ ఇవన్నిట్లో ఈ మధ్య కాలంలో ఆస్ట్రాలజీలో నేను నేర్చుకున్నది కానీ, నేను చదువుకున్నది కానీ నేను షేర్ చేస్తాను. అన్నీ బాగుంటాయి. జాతక చక్రం కూడా చాలా చాలా బాగుంటుంది. ఎక్కడో ఒక దగ్గర ఏదో మిస్ అయిపోతూ ఉంటుంది మనకి. ఎందుకు సక్సెస్ రావట్లేదు, ఇంత ఎఫర్ట్ వేసినా రావట్లేదు అన్నప్పుడు, ఒకటి మనకు ఉన్న పితృదోషాలు ఏవైతే ఉంటాయో దానివల్ల ఎక్కడ చూసినా బ్లాకేజెస్ ఉంటూ ఉంటాయి. అవి అడ్డుపడుతూ ఉంటాయి. సో మనకి రిపీట్ గా ఒక ప్యాటర్న్ ఉంటుంది. 90% పనులు అయిపోయాయి, కానీ నాకు ఇంకా రేపే చేతికి ఆర్డర్ రావాలి అన్నప్పుడు రాదు. లేదా అన్ని రకాలుగా మీరు డబ్బులు వేస్ట్ చేసేసుకుంటారు, అన్ని వేస్ట్ చేసేస్తారు, పిచ్చోళ్ళలాగా తిరిగేస్తూ ఉంటారు అటు ఇటు, ఎవరి దగ్గర కంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అయినా కూడా మేము వర్క్ అవ్వట్లేదు. మీకు అనిపిస్తుంది కదా, నేను 110% ఎఫర్ట్ వేసినా నాకు అవ్వలేదు. అప్పుడు ఖచ్చితంగా మీ పాస్ట్ కర్మాస్ మీకు బ్లాకేజెస్ని క్రియేట్ చేస్తున్నాయని అర్థం. ఇట్లా ఉన్నప్పుడు ఏ ఒక మంత్రం అంటే, మామూలుగా చాలా మంది అంటారు అభిషేకాలు చేయండి, స్తోత్రాలు చదవండి, జపాలు చేయించుకోండి, ఇవన్నీ ఏమైనా మీకంటే మీకు ఏది తోస్తే చేయించుకున్నా కానీ ఖచ్చితంగా చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సక్సెస్ రావట్లేదు అన్నప్పుడు దీన్ని టూ మచ్ ఆఫ్ స్పిరిచువల్గా పక్కన పెట్టేస్తే కూడా ఒక్కసారి మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్షన్ ఒకటి చాలా అవసరం. ఎక్కడ ఏం మిస్టేక్స్ చేస్తున్నాను, ఎక్కడ నాకు బ్లాకేజెస్ ఉన్నాయి. అయితే భగవంతుడు ఏం చెప్తాడంటే, సనాతన ధర్మంలో ఏవైతే ధర్మం మనం పాటించుకుంటూ వచ్చామో, అంటే ఇప్పుడు యుగ ధర్మాల ప్రకారం మనం చేయము. ఇప్పుడు ఏదైతే ఉందో డిజానెస్టీ అంటాము, లంచాలు ఇవ్వడం, ఇవన్నిటి ఇప్పుడు ఎలా ఉంటే, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందో అలాగే మనం దాని వెనకాలే నడుస్తుంటాం. కానీ ఎంతో కొంత ధర్మాన్ని పాటించుకుంటూ వెళ్ళడం చాలా చాలా అవసరం మనకి నిజంగా. లైఫ్లో అన్నీ కావాలి, సక్సెస్ఫుల్గా ఉండాలి మనుషులు అన్నప్పుడు. అయితే మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఎక్కడ ఏమి చేస్తున్నారు అన్నది తెలుసుకోవాలి. మిస్టేక్స్, ఆ చిన్న చిన్న తప్పుల్ని మనమే అనలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ తప్పులు మనకి వేరే వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు మనకు నచ్చదు. మన గురించి మనం చెడు చెప్తే వినలేము కదా. కాబట్టి మీకు మీరు తెలుసుకోవడం సాధ్యమేనా వంజ గారు? ఇప్పుడు పర్స్పెక్టివ్స్ కదా ఎండ్ ఆఫ్ ది డే. ఇప్పుడు నా పర్స్పెక్టివ్ లో అదే తప్పు కాదు, నేను ఇది చేస్తున్నాను, ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఒక తప్పు చేస్తూ నాకు తప్పు చేసినప్పుడు రకరకాల ఈక్వేషన్స్ కూడా వస్తాయి మైండ్ లో. బికాస్ ఆఫ్ దిస్ నేను ఇది చేస్తున్నాను, అది యాక్సెప్ట్ చేసేసి మనసుకి ఒక ఆన్సర్ ఇచ్చేసిన తర్వాత ఇంకా కరెక్ట్ నేను చేసే తప్పు కాదు, ఓకే నేను లెఫ్ట్ హ్యాండ్ తో తింటాను, లెఫ్ట్ హ్యాండ్ తోటి తింటాను, కొంతమందికి అలా ఉంటది. కానీ అట్లా మరి వాళ్ళకి తెలుసు. కానీ నువ్వు అన్నావు కదా, నేను
వెనక్కి ఆన్సర్ ఇచ్చేస్తాను. కానీ నీకు తెలిసి ఇలా ఇవ్వకుండా ఉంటే కూడా ఓకే అని ఎక్కడో అనిపిస్తుంది మనకు ఒక దగ్గర. మనసు చెప్తుంటది ఇలా ఇవ్వకుండా ఉన్నా ఓకే, జీవితం నడిచిపోతుంది. కానీ నేను నాకున్న ఈగోని, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ని నేను కాపాడుకునే ప్రాసెస్ లో అది అనేస్తూ ఉంటాను, చేసేస్తూ ఉంటాను. ఓకే ఓకే ఆ ఫైట్ ఓకే అన్నమాట. ధర్మబద్ధంగా చేసేది ఏదైనా ఓకే. కానీ అనవసరంగా మనం చేసే ఇంకొకటి ఏంటంటే, మనము చిన్న చిన్న చేసే మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో, ఓకే మన దరిద్ర దేవత అంటాం, అలా కూడా ఉన్నప్పుడు ఇవన్నీ బాగా చేసినా మనం ఇంట్లో చేసే చిన్న చిన్న మిస్టేక్స్, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడం, ఓకే మంచం మీద కూర్చొని భోజనం చేయడం, చాలా మంది ఇలా చేస్తూ ఉంటారు అన్నమాట. నిద్ర లేవగానే మనం పడుకున్న పడకని సెట్ చేయకపోవడము, ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ దరిద్రానికి హేతు. ఇవి కూడా సక్సెస్ ని బ్లాక్ చేసేస్తుంటాయి, మనకు తెలియదు అసలు యాక్చువల్ గా. ఓకే సో మనం ఏం చేస్తుంటే ఎంగిల్ కంచాలు, ఇందాక మాట్లాడుకున్నాం ఇంకొక దగ్గర, ఎంగిల్ కంచాలు, ఎంగిల్ని ఎక్కడ పడితే అక్కడ వేసేయడం, భోజనాలు ఎక్కడ మంచాల మీద కూర్చొని తినడము, కాళ్ళు జాపుకొని తినడము, లేదు కంచాన్ని చేతిలో పట్టుకొని తినడం, ఒడిలో పట్టుకొని తినడం, ఇవన్నీ యాక్చువల్ గా బేసిక్ థింగ్స్. ఎంతమంది చేస్తున్నారో ఇవి చూసుకో ఒకసారి. ఇవే మనకంతా ఏదైనా బ్లాకేజెస్ ఉన్నాయి మన లైఫ్ లో అంటే ఇట్లాంటివన్నిటిని మనం అవాయిడ్ చేసుకోవాలి. చిన్న చిన్నవే యాక్చువల్ గా. ఇవన్నీ చేస్తూ మీరు భగవంతుడి ఆరాధన చేయాలి. పిల్లలు అయితే స్టూడెంట్స్ విషయంలో సక్సెస్ లేదు అంటే గనక గురు ఆరాధన చేయడం, దత్తాత్రేయ స్వామి కానీ, వాళ్ళకి ఏ గురువు మీద వాళ్ళకి ఎక్కువగా నమ్మకం ఉంటే అది చేయడం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళకు కూడా సక్సెస్ఫుల్ గా కావాలంటే నేను చెప్పేది లక్ష్మీ ఆరాధనే. సక్సెస్ అంటే డబ్బు ఒకటే కాదు, లక్ష్మీదేవికి ఎంత బాగా అంటే లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు అన్ని ఆస్పెక్ట్స్ ని చూస్తాం మనం. లక్ష్మీదేవిని ఏమంటాం, టైం చూస్తాం. లక్ష్మీదేవికి ఏ టైంలో పడితే ఆ టైం అమ్మవారికి పూజ చేయొద్దంటాం, టైం చూస్తాము. శుచి శుభ్రత చూస్తాము. మనం చెప్పే ఏవైతే ఉంటాయో మంత్రోచ్చారణ ఏదైతే ఉందో అది స్పష్టంగా ఉండాలని చూస్తాము. అండ్ ఆ లక్ష్మిలో అన్ని లక్ష్మిని చూస్తాం మనం. విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, ఇన్ని లక్ష్మిలు ఉన్నాయి. కాబట్టి సూపర్ సక్సెస్ అవ్వాలంటే లక్ష్మి ఆరాధన చేసినప్పుడు అంటే మనము ఎలా అంటే కంప్లీట్ గా అనమాట 100% నియమాలు పాటిస్తూ లక్ష్మీ ఆరాధన చేసిన వాళ్ళకి ఏమవుతుంది, లక్ష్మీ ఆరాధన చేసినప్పుడు అన్ని వస్తాయి. మనం ఏమంటాయి అలా చేయకు, ఇల్లు ఉడకుండా చేస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి అంటాం. సో ఒక డిసిప్లిన్ కి అలవాటు పడతాము. అలాగే ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తినకు, లక్ష్మి వెళ్ళిపోతుంది అంటాం. ఇప్పుడు అన్నిటికీ మనం లక్ష్మితోటే లింక్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ లక్ష్మిని ప్రసన్నం చేసుకునే ప్రాసెస్ లో మన లైఫ్ లో ఒక డిసిప్లిన్ కూడా వచ్చేస్తూ ఉంటది అనమాట. పొద్దున్నే నిద్ర లేవడము, స్నానం చేయడము, మైండ్ ని మనం కంట్రోల్లో మనం పెట్టుకోగలుగుతాం. అప్పుడు ఆటోమేటిక్ గా మీ సక్సెస్ మీకు వస్తుంది. సో ఎవరైతే అన్ని చేసి సక్సెస్ లేదు అంటారో చిన్న చిన్న మిస్టేక్స్ మీరు చూసుకోండి. ఏ టైంలో పడితే ఆ టైంలో ఇల్లు ఉడవడం కానీ, పెద్దవాళ్ళ మీద అరవడం కానీ, చెప్పిన మాటలు వినకపోవడం కానీ, ఇదేదో మామూలుగా ఏదో చెప్పేస్తున్నారు, ఏదో కాదు పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకపోతే ఇంకొక లెక్చర్ కాదు ఇక్కడ. ఇవన్నీ ఉన్నప్పుడు కర్సెస్ ఎవరైతే మన పెద్దవాళ్ళు మనం తిట్టినప్పుడు వాళ్ళు పడే బాధ ఇండైరెక్ట్ గా మనకు తగులుతుంది. అలాగే నిద్రపోయలేదు పిల్లలకు కూడా డిసిప్లిన్ అవసరం. ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడం, ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అప్పుడు మనకి ఇవన్నీ సక్సెస్ కి బ్లాకేజెస్ అనమాట. మీకు ఎంతమంది మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉంటారు, అరే చాలా మంచిదే పద్మిని బాగుంది అన్నప్పుడు అది మనని ఒక మెట్టు ముందుకు తీసుకెళ్తుంది. నీ ముందన్నా నీ వెనకాలన్నా, నీ ముందంటే నీకు కూడా హ్యాపీ, నీ వెనకాల అంటారు చూడు ఎవరైనా, అరే చాలా మంచి అమ్మాయి, చాలా మంచి అతనే, చాలా ఎంత పద్ధతిగా ఉంటారు వాళ్ళు, అట్లా ఉన్నప్పుడు అవి ఇంకా మనకి ఆ బ్లెస్సింగ్స్ అన్ని తోడు అవ్వాలి. కాబట్టి మాట మంచిదై ఉండాలి. ఇవన్నీ యాడ్స్ ఫర్ సక్సెస్. అన్ని చేసేస్తున్నామండి మేము, మీరు చెప్పిన విధానంలోనే ఉన్నాం, చాలా చక్కగా ఉన్నాము, అన్ని రకాలుగా కరెక్ట్ గానే చేస్తున్నాం, అయినప్పటికీ సక్సెస్ లేదంటే ఇంకేమన్నా ఉందా కీ ఓపెన్ చేయడానికి? నన్ను అడిగితే అయితే నేను భగవంతుడికి మనల్ని మనం సరెండర్ చేసుకోవడం. అది మీకు ఏ భగవంతుడు అన్నది మీ మామూలుగా మీ జాతకంలో తెలుస్తుంది. మనకి ఇష్ట దైవం ఉంటది, కులదైవం ఉంటది. సో మిమ్మల్ని మీ ఇష్ట దైవం కాదు, మనల్ని ఇష్టపడే దైవం మన జాతకం చక్రాలు చూస్తే దాన్ని బట్టి తెలుస్తుంది. ఏ ఆరాధన చేస్తే తొందరగా మీరు వేరే భగవంతుడికి 100 చేసినా ఈ మీ ఇష్ట దైవానికి అంటే మిమ్మల్ని ఇష్టపడే దైవానికి మీరు ఒక్క పువ్వు అలా పెట్టినా మీ బ్లెస్సింగ్స్ మీకు వచ్చేస్తాయి అన్నమాట. బ్యూటిఫుల్ వంజ గారు. అయితే ఈసారి చెప్తారా ఏ రాశి వాళ్ళకి గానీ ఎవరికి గానీ వారికి ఎవరు ఇష్ట దైవం? తప్పకుండా ఒక సిరీస్ లాగా హెల్ప్ అవుతుంది కదా. బ్యూటిఫుల్. మీ ఇష్ట దైవాన్ని పూజించండి, 100% షార్ట్ గా మీకు సక్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. నమస్తే.